ఇది పంచగవ్య గురించి మాట్లాడుతాం. చాలా మందికి అవగాహన లేదు. మీరు ఈ పంచగవ్యకు సంబంధించి ప్రత్యేక కార్యక్రమాలు కూడా ఈ మధ్య కాలంలో తిరుపతిలో కూడా ఏర్పాటు చేశారు. సో పంచగవ్య ప్రాముఖ్యత ఏంటి? అంటే ఏ విధంగా వాటిని మనం యూటిలైజ్ చేసుకోవచ్చు? పంచగవ్యాల ప్రాముఖ్యత చూస్తే ఇప్పుడు గోమూత్రి ధన్వంతరి అని అంటారు. గోమయే వసతి లక్ష్మి, గోమూత్రి ధన్వంతరి అని అంటారండి. అంటే గోమూత్రంలో మానవుని శరీరంలో వచ్చే జబ్బులకి చాలా రకాలైనటువంటి మెడిసినల్ ప్రాపర్టీస్ ఉంటాయి అని మనకు ఆయుర్వేద నెయ్యిలో చాలా రకాలైనటువంటి లాభం జరుగుతుందని చెప్పి ఆయుర్వేదలో ఆల్రెడీ మనం చదువుకున్నాం. ఇది ఇవాళ చెప్పింది కాదు. ఇది గోమూత్రం ద్వారా, గోమయం ద్వారా, ఈ పంచగవ్యాల ద్వారా అందులో తయారైనటువంటి సూక్ష్మజీవులు కానీ ఇవన్నీ కూడా మనకి మానవుని శరీరంలో వచ్చే జబ్బులకి చాలా రకాలైనటువంటి ఉపయోగాలు ఉన్నాయి. సో దీన్ని ఈ మధ్య మేము తిరుపతిలో కాన్ఫరెన్స్ కూడా ఒకటి చేయడం జరిగింది దీన్ని పంచగవ్య మీదనే. సో ఇలాంటి బెనిఫిట్స్ ఉన్నాయి మనకి. మనం ప్రతిరోజు వాడేటటువంటి ఈ అలోపతి మెడిసిన్స్ కానివ్వండి, వీటి వల్ల చాలా రకాలైనటువంటి సైడ్ ఎఫెక్ట్స్ తోటి అందరూ ప్రతి ఒక్కరికి తెలుసు సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయని, బట్ అయినప్పటికీ కూడా వాడుతున్నారు. ఇందాక కృషి గారు అన్నట్టు ప్రతి ఒక్కళ్ళకి అవేర్నెస్ ఉండటం లేదు. పంచగవ్య ద్వారా జబ్బులు నయమవుతున్నాయి అని చెప్పేది గోవుని దగ్గర చేసుకుంటే ఈ పంచగవ్యాలు నెయ్యి తినడం ద్వారా కూడా చాలా రకాలైనటువంటి జబ్బులు నయమవుతున్నాయి. ఇవన్నీ ఎవరికి తెలియటం లేదండి. ఇలాంటి కార్యక్రమాలు ఇప్పుడు మీలాంటి డిజిటల్ మీడియా కానివ్వండి, ఇలాంటి ద్వారా చాలామందికి అవేర్నెస్ వస్తుంది. అదే కాకుండా పంచగవ్య కోర్సును కూడా ఈ మధ్య కాంచీపురం విద్యాపీఠం నుంచి చాలామంది, మన హైదరాబాద్లో కూడా చాలామంది పంచగవ్య సిద్ధులు తయారయ్యారు. ప్రతి ఒక్కళ్ళు ఈ గో ఆధారిత వ్యవసాయం పెరగాలి, పంచగవ్యాన్ని వాడాలి, దీనివల్ల క్యాన్సర్కి కూడా పంచగవ్యతో క్యాన్సర్ కూడా నయం అవుతుంది అని చెప్పి ఇటీవల చాలామందిని మేము దగ్గరుండి చూసాము. ఇంకా నెయ్యితోటి ప్రెగ్నెంట్ లేడీస్ కనుక నెలకి 1 కిలో నెయ్యి తింటే ఆటిజం పిల్లలు పుట్టట్లేదు. ఇవాళ చూసుకుంటే బుద్ధిమాంద్యం పిల్లలు ఎక్కడ పడితే అక్కడ మనకి కనిపిస్తూనే ఉన్నారు. అలాంటి పిల్లలు కూడా పుట్టకుండా ఉంటారు. గోమూత్రంలో చాలా రకాలైనటువంటి మెడిసినల్ ప్రాపర్టీస్ ఉన్నాయి. ప్రతి ఒక్కరు కూడా ఆవుని దగ్గర చేసుకోవాలని కోరుకుంటున్నాను నేను.